కులాల గురించి మాట్లాడాడు. ముఖ్యమంత్రి కమ్మనా కొడుకు అని తిట్టాడు. ఏమండి మేమేమైనా మాట్లాడామా? ఏ కులాన్ని ఎత్తామా? ఎవరైనా ఎత్తారో తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారికి నేను పవన్ కళ్యాణ్ ఎంత ఇమిడియేట్ చేసినా ఆయన మాట్లాడలేదు. మీ కడుపు మంట దుబ్బ మీకు ఇక రాలేము, ఈ రాష్ట్రంలో మన అధికారంలోకి రాలేము. బూతులు పంచాంగం, అధికారంలో ఉన్నప్పుడు బూతులు పంచాంగమే, అధికారం లేనప్పుడు బూతులు పంచాంగమే. హత్యా రాజకీయాలకు మార్పు కోడికత్తి డ్రామా. ఏమైంది?
ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదు? ఎందుకు కోర్టుకి వెళ్ళటం లేదు? ప్యాలెస్ తిరుగుతున్నావు, విదేశాలు తిరుగుతున్నావు, కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పావు. ఓపిక తీరిక లేక నీ నగ్న రూపం బయటకు వస్తుందన్న భయమా అని అడుగుతాం. నీ సొంత బాబాయ్ హత్య కేసును మాఫీ చేయడం కోసం సిబిఐ మీదే కేసు పెట్టిన ముఖ్యమంత్రివి నువ్వు. ఏం చెబుతారు ఈ నాయకులంతా? ఏం చెబుతారు? ఏం మాట్లాడాడు అంబటి రాంబాబు? ఏం మాట్లాడుతున్నారు రోజా? ఏం మాట్లాడుతున్న పేరు నాని? ఏం మాట్లాడుతున్న జోగి రమేష్? మీరు చేసిన బియ్యం కుంభకోణాలు, మీరు చేసిన మైనింగ్ కుంభకోణాలు, కాంట్రాక్ట్లో దోపిడీ, మద్యంలో దోపిడీ, అన్ని విచారణ జరుగుతున్న బాధ. పాపం ఆయన చెప్పాడు మిథున్ రెడ్డి, మేము సూసైడల్ స్క్వాడ్ అని. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గంగలో కలిపాడు, ఇక ఉన్న బ్యాలెన్స్ కూడా గంగలో కలపాలని ఆలోచన ఆయన ఉన్నాడు. వైఎస్ఆర్ పట్నం ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు బలైపోయారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే. ఎక్కడ దొరుకుతుందా, ఏం దొరుకుతుందా దాన్ని రాజకీయ కోణంలో చూడటమే. ఎప్పుడైనా సాయం చేశారే? ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చాయి, అగ్నిబాధలు, ఎవరికైనా రూపాయి ఇన్ని లక్షల కోట్లు సంపాదించారు కదా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల ద్వారా. ఎవరికైనా రూపాయి సంపాదించడం చూసారా? రూపాయి సాయం చేయడం చూసారా? ఏ జిల్లాలో, రాష్ట్రంలో ఆఖరి పులివెందులైన సాయం చేశాడా? మేము చేస్తున్నాం. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు బాధ్యతను ఆదుకుంటా ఉన్నాడు, భారీ ఎత్తున సాయం చేస్తా ఉన్నాడు. నువ్వు చేసావా? ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తుంది, నువ్వు చేశారా? జేబులు నింపుకోవడమే మీ లక్ష్యం. అప్పుడే జనం మర్చిపోయారు. 2020 నెలలకే మర్చిపోయారు అనుకున్నా. మర్చిపోరా జనం. తగిన విధంగా స్పందిస్తారు. నేను చెప్పేవాడిని, అయ్యా పాపం పండుతా ఉంది, రాబోయే రోజుల్లో ప్రపంచంలో రాబోతుందని చెప్పాను. ప్రపంచం వచ్చింది, 11 సీట్లు పరిమితం చేశారు. అందువల్ల మెల్ల చెబుతున్నాం నాయకుడికి, కులాల పేరుతోటి ఏం రాస్తారు? కులాన్ని తిట్టానంట. నాకు మతి ప్రవేశించింది. దిగజాడు వ్యాఖ్యలు ఏంటి? దిగజాడు వ్యాఖ్యలు మీరు రపరప నరికేస్తాము, ఈడ్చేస్తాము, గొడ్డలు తెచ్చుకొని గొడ్డల ఫోటోలు వేసి తిరుగుతుంటే హెచ్చరిక చేశాం. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తామంటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. భయం కల్పించి ప్రజల మీద ఎక్కడ ఈ దుర్మార్గులు మళ్ళా వస్తానో భయం కలుగుతుంది కనుక హెచ్చరిక చేస్తా ఉన్నాం. నాకు మతి భ్రమించలా, మీకు మతి భ్రమించింది ఆల్రెడీ. ఏక్సాల